మిత్రులారా, ఈ రోజున నేను ఒక అద్భుతమైన శీర్షిక చదివాను, మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. నాన్న నచ్చడెందుకో అని దీని శీర్షిక. నాన్నంటే నడిపించే మార్గం, నిలబెట్టే ధైర్యం. మనం పారాడుతాం, తడబడతాం, నడుస్తాం, పరిగెడతాం, పడతాం, లేస్తాం, నిలబడతాం, ఎదుగుతాం. ప్రతి మలుపు గెలుపులో నాన్నదే కష్టం. మన మంచి చెడు, కష్టం నష్టం, బాధ ఆనందం అన్నీ నాన్నవే. మన విజయానికి మనసులోనే మౌనంగా కేరింతలు కొడతాడు. మనం ఏం చేయాలో, ఏం చదవాలో, ఎలా నడవాలో మనకన్నా ముందే ఆలోచిస్తాడు. మనం వేసే ప్రతి అడుగు కింద నాన్న చెయ్యి ఉంటుంది. కాబట్టి ధైర్యంగా అడుగు వేయచ్చు. తప్పులు చేస్తే కాస్తాడు, తప్పటడుగులు వేస్తే చెయ్యి అందిస్తాడు. ఇంత చేస్తే చాలామందికి నాన్న నచ్చడెందుకో. ఇది ఇలా చెయ్యి, అది అలా చెయ్యకు, అది తిను, ఇది కట్టుకో అంటూ నాన్న నిత్యం గదమాయిస్తుంటాడన్నది కొందరు ఫిర్యాదు. నిజానికి ఇంతకు మించిన లైఫ్ కోచ్ ఎవరుంటారు? అర్థం చేసుకోని వారికి నాన్నది చాదస్తంగానే కనపడుతుంది. ఏం తినాలో, ఎలా ఉండాలో తెలీదా? ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు రావాలో అని చెప్పాలా? నాన్న పెద్ద తలనొప్పి అయిపోయాడంటూ గొణుక్కుంటూ ఉంటారు. ఎవరంత విసుక్కున్నా నాన్నేమీ పట్టించుకోడు. అమ్మకి పిల్లలు బాగుంటే చాలు. నాన్నకు అలా కాదు. తన బిడ్డలు నలుగురిలో తలెత్తుకు నడవాలి, తనకన్నా బాగా బతకాలి, పైకి ఎదగాలి, అయిన వారికి అండనివ్వాలి, పొరుగు వారికి తోడుండాలనుకుంటాడు. నాన్న ప్రమాణాల లెవలే వేరు. అవన్నీ మన బాగు కోసమే. అయినా నాన్న నచ్చడెందుకో. నాన్న వేలు బట్టి నడిపిస్తాడు. ఆ దారిలో ప్రపంచం మొత్తం పరిచయం అవుతుంది. గుర్తుందా? చిన్నప్పుడు గుడికెళ్ళినప్పుడు ఊరేగింపుల్లో దేవుణ్ణి చూపించటానికి భుజం పైకి ఎత్తుకుని చూపించేవాడు. స్వయంగా దేవుడి మీదే కూర్చొని దేవుణ్ణి చూస్తున్నామన్న సంగతి అప్పుడు తెలియకపోవచ్చు. అది ఇప్పటికీ అర్థం కాకపోతే అంతకన్నా దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. మీరు ఎంత ఎదిగినా కష్టం వస్తే నాన్నను తలుచుకోండి. ఎక్కడున్నా ధైర్యం చెప్తాడు. చదువుల్లో వెనకబడిన, కుటుంబాల్లో భేదాలొచ్చినా, డబ్బులు దొరక్కపోయినా, అప్పులు ముంచెత్తిన, ఆస్తులు పంచాయతీ పెట్టిన, అండగా నాన్నొక్కడుంటే చాలు. కష్టాలన్నీ కొండలన్నీ కరిగిపోతాయంతే. కష్టాల కొండలన్నీ కరిగిపోతాయంతే. రిలీజ్ సినిమాల కటౌట్లకి పాలాభిషేకాలు చేసేంత మూర్ఘత్వంలో పడి